10/10/2026 రేవంత్ రెడ్డి గారు పెట్టిన సభ రైతు ఆశీర్వాద సభ అని పెట్టింది ఖమ్మంలో. ఆయన చెప్పిన కొన్ని కీలకమైన పాయింట్స్. ఫస్ట్ వన్, 2028లో ఎలక్షన్స్ జరగబోవని, 2029 మే జూన్ టైంలో ఎలక్షన్స్ జరుగుతాయని. ఎందుకంటే ప్రజెంట్ ఇండియాలో నడుస్తున్న ట్రెండ్ 1 ఎలక్షన్ 1 నేషన్. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, 2029లో కాంగ్రెస్ మళ్ళీ పవర్లోకి వస్తుందని, ఏదైతే 180 సీట్స్ ఇప్పుడు మారాక వచ్చే సీట్స్లో 117 మేము చేస్తామని, 26 అవుట్ ఆఫ్ ఎంపీ సీట్లో 20 ఎంపీ సీట్స్ మేము గెలుస్తామని ఆయన బల్లగుద్ది చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, ఖమ్మం ఎప్పుడు కాంగ్రెస్కి మ్యాసివ్ సపోర్ట్ ఇచ్చిందని, అండ్ ఆల్సో ఆయన 2023లో పెట్టిన భారీ సభ, పొంగిరెడ్డి గారు జాయిన్ అయిన ఆ స్కీమ్ గురించి మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, రైతుల గురించి ఆయన చేసిన ఒక ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ ఉందో 2,500 వరకు కోట్లు ఖర్చు పెట్టారని ఒక నెలకి, కానీ మేము మాత్రం 5,525 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన మెన్షన్ చేశారు. అండ్ ద ఫైనల్ వన్ ఈస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన లూప్ హోల్స్, మేడిగడ్డ ప్రాజెక్ట్, ఇలాంటి వాటి గురించి చెప్పేసి, అండ్ ఫైనల్గా బట్టి విక్రమార్క గారు అడిగినట్టుగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మధిరకి అనౌన్స్మెంట్ ఇచ్చేసి ఈ సభని ఎండ్ చేశారు. మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలంటే దట్ ఈస్ ఇన్ అవర్ యూట్యూబ్, ప్లీజ్ గో అండ్ చెక్.